ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి గిరిజనోత్సవం సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3 రోజుల పాటు మనం ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అందరూ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా వారి వారి స్థానాల్లో ఉన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను మనందరం కలిసి విజయవంతం చేయాలని మరొకమారు కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా మరొకమారు మోదకొండమ్మ అమ్మవారి గిరిజనోత్సవ శుభాకాంక్షలు. శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ఇంత ప్రాచుర్యం పొందింది అన్న. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర ఎంత, మేడారం జాతర ఎంత ప్రాతినిధ్యం వచ్చిందో, విడిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ 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 మోదకొండమ్మ జాతర కూడా అంతే ప్రాతినిధ్యం ప్రాచుర్యం వచ్చింది. దానికి ముఖ్య కారకులు రేపు 12వ తారీఖున ప్రమాణం చేయబోతున్నటువంటి శ్రీ 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 గౌరవనీయులైనటువంటి మా నాయకుడు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప ఘనతను తెచ్చినందుకు వారికి సందర్భంగా మేము హృదయపు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. అలాగే వారికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో మా గిరిజనులందరి తరఫున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.